చాలా మంది యూట్యూబ్‌లో అయితే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారు చూడండి. వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మనకి ఫస్ట్‌గా అయితే ఈ ఫ్యూచర్ అయితే లేకపోయి ఇక్కడ మీకు సైడ్‌లో డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఫ్యూచర్ అయితే ఫస్ట్‌గా అయితే చాలా మందికైతే తెలియదు. అంటే చాలా మందికి తెలుసు. కొంతమంది తెలియకున్నోళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇది ఏంటి? ఏందని పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ గురించి అయితే మనకి యూట్యూబ్ అయితే చెప్తుంది. అది ఏ విధంగా అంటే హెచ్‌డీ అంటే ఏంటి? తర్వాత మనకి 4కే అంటే ఏంటి? హెచ్‌డీ అంటే ఏంటి? అంటే మనకి ఈ వీడియో మీరు ఏదైతే క్వాలిటీలో అయితే చేస్తున్నారో, ఆ వీడియో క్వాలిటీని అయితే మనకి ఇక్కడైతే యూట్యూబ్ అయితే చెప్తుంది. అంటే మంచి క్వాలిటీనా? లేకపోతే చెడు క్వాలిటీనా? అంటే మంచి క్వాలిటీ అంటే హెచ్‌డీ క్వాలిటీ, తర్వాత హెచ్‌డీ క్వాలిటీ, తర్వాత మనకి ఇక్కడ క్వాలిటీస్ అయితే నేమ్ అయితే ఉంటుంది. ఆ క్వాలిటీ ఏ విధంగా అంటే మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హెచ్‌డీ క్వాలిటీ అంటే ఏంటి? మీకు చాలా మందికైతే డౌట్ ఉంటుంది. హెచ్‌డీ క్వాలిటీ ఏ విధంగా తీసుకుంటారు? ఏం క్వాలిటీ ఏ విధంగా తీసుకుంటారు? చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుంది. ఆ క్వాలిటీ మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ మీరు కామెంట్ అయితే చేయండి. ఒక మంచి కామెంట్ చేస్తే మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే విన్నర్‌గా అయితే వచ్చింటది చూడండి. ఒక మంచి లైక్స్ అయితే వచ్చింటది చూడండి. ఆ కామెంట్‌కి అయితే మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో యాడ్ చేసి మీ ఛానెల్ అయితే ప్రమోట్ అయితే చేస్తాను. మీకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే నేను ఓపెన్ అయితే చేశాను. వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడైతే ఏమైతే ఉందంటే ఇక్కడ మన వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మన వీడియోస్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియోని అయితే. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఏముందంటే నా వీడియో క్వాలిటీ వచ్చేసి ఏమంటే ఎస్టీ క్వాలిటీ అంటే స్టాండర్డ్ డెఫినేషన్. అంటే చూడండి మనకి స్టాండర్డ్ డెఫినేషన్ అయితే మన క్వాలిటీ అయితే మనకైతే నాకు వీడియో అయితే ఉంది. అంటే ఎందుకంటే నేను ఫోన్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే నేను క్వాలిటీ అయితే వస్తుంది నా ఫోన్కి అయితే. అంటే నేను కెమెరాలో అయితే చేస్తుండే మరి ఒక మొబైల్ ఫోన్లో అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి యూట్యూబ్లో ఏదైనా క్వాలిటీ వీడియో అయితే ఉంటుంది చూడండి. ఆ క్వాలిటీకి 4K రియాక్షన్స్ ఈ విధంగా అయితే 2K రియాక్షన్ ఉంటాయి చూడండి. ఆ 2K రియాక్షన్ ఈ విధంగా అయితే ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడైతే. చూసారు కదా ఇక్కడైతే మనకైతే వీడియో క్వాలిటీలో మీరు ఈ విధంగా సెట్టింగ్లో అయితే వీడియో క్వాలిటీలో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆటో క్వాలిటీలో ఇక్కడ అడ్వాన్స్ అయితే క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ క్వాలిటీ అయితే ఉన్నాయి చూడండి. ఈ క్వాలిటీలో మనకి ఇక్కడైతే వచ్చే ఎస్డి క్వాలిటీ, తర్వాత చూడండి దీన్ని వచ్చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీ. అంటే మీకు దీనిలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ కాలేదనుకుంటా, మీకు వేరే విధంగా గూగుల్లో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏముందంటే ఎస్డి క్వాలిటీ అంటే స్టాండర్డ్ డెఫినేషన్. తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫుల్ హెచ్డి అంటే మనకి ఇక్కడ ఫుల్ హెచ్డీలో అయితే ఏమైతే ఉందంటే ఫుల్ హెచ్డీ వచ్చి హై క్వాలిటీ అయితే ఉందంటే హై డెఫినేషన్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డీ వచ్చేసి ఇదైతే ఉంటుంది. అంటే మనకి ఇక్కడైతే ఏమైతే ఉందంటే ఇక్కడ మనకి 720 అయితే ఇక్కడైతే ఉంది. 720 క్వాలిటీ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చి మనకి 1080 అయితే వస్తుంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫుల్ హెచ్డీ అయితే ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ 1044 ఈ విధంగా అయితే క్వాలిటీ అయితే రావచ్చు. తర్వాత చూడండి 2 రియాక్షన్ అంటే 2K రియాక్షన్. తర్వాత 4K రియాక్షన్ అంటే ఏంటంటే 4K రియాక్షన్ అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉంది ఇక్కడ మనకి. అల్ట్రా తర్వాత హై క్వాలిటీ డెఫినేషన్ అయితే ఫుల్ హెచ్డి క్వాలిటీ 4K అంటారు. తర్వాత 8K వచ్చి రియాక్షన్ వచ్చి ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా మీకు టైప్ ఆఫ్ డెఫినేషన్స్ అయితే క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. వీడియోకి ఒక్కొక్క క్వాలిటీ అయితే ఉంటుంది. నేనైతే 720 క్వాలిటీలో అయితే నేను చేస్తున్నాను. నా ఫోన్ అయితే రెడ్మీ నోట్ 12 ప్రో 5Gలో అయితే నేనైతే చేస్తున్నాను. అంటే క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంటుంది మీకు ఈ విధంగా అయితే కనపడడానికి. కానీ 1080 అంటే కొంచెం క్వాలిటీ ఉండే మొబైల్స్ అయితే ఈ విధంగా ర్యామ్స్ బట్టి క్వాలిటీ అయితే మనకైతే మొబైల్లో ఎడిటింగ్ అయితే అప్లికేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మనకి 1000 తర్వాత ఫుల్ హెచ్డి క్వాలిటీ అంటే 144 అయితే క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకి 2K రియాక్షన్ అయితే రియాక్షన్ ఈ విధంగా అయితే చాలా అయితే బాగుంటుంది 2K రియాక్షన్లో. తర్వాత 4K రియాక్షన్ అయితే ఉంటుంది. మీకు 4K రియాక్షన్ అంటే చాలా అయితే హై క్వాలిటీగా అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులోనే. ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.